హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్‌గా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. అందులో కూడా ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇంతకుముందు అసంపూర్తంగా ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్‌నైతే మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారండి. 999 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పంపిణీకి కసరత్తు. అర్హులను గుర్తించేందుకు అధికారులనేటువంటి వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన, ప్రగతి పాలనలో లబ్ధిదారులకు కేటాయించే యోచన. మెదక్ జిల్లాలో గతంలో వచ్చేసి 2369 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లనేటువంటివి మంజూరు చేసినట్లయితే చెప్తూ ఉన్నారు. ఇక కొంచెం బ్రీఫ్‌గా చూసినట్లయితే మెదక్ జిల్లాలో గతంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో మిగిలినటువంటి 999 ఇండ్లను పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంటే ఈ 2369 ఇండ్లలో ఇప్పుడు ప్రస్తుతానికి మిగిలి ఉండేటివి 999 ఇళ్ళనమాట. వీటిని నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోయింది గత ప్రభుత్వం. అందువల్ల అవి అలాగే ఉన్నాయి. ఆ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేయాలని కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో పట్టణాలు, గ్రామాల్లో ఎన్ని ఇండ్లు ఏ స్థాయిలో ఉన్నాయని కూడా గుర్తించు ఉన్నారు. వీటిని ప్రజాపాలన, ప్రగతి పాలన కింద 99 డేస్ ప్రోగ్రాంలో పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లయితే చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఇక మీ యొక్క అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లునేటువంటివి ఇంకా అసంపూర్తంగా ఉన్నాయి నిర్మాణ పనుల్లో వివిధ దశల్లో, వాటన్నిటిని కూడా గుర్తించి ఈ 99 డేస్ ప్రోగ్రామ్‌లో వీటన్నిటిని కూడా పూర్తి చేసి పంపిణీ చేసే దిశగా అయితే ప్రభుత్వం ఉంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, సర్వే తుది దశకు చేరుకుందని చెప్తూ ఉన్నారు. గతంలో మంజూరైనటువంటి వివిధ దశల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించేందుకు చేపట్టినటువంటి సర్వే తుది దశకు చేరుకుంది. ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన, ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తాము. ఇప్పటివరకు జరిగినటువంటి నిర్మాణానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పెట్టిన వ్యయం ఎంత అయ్యిందంటే లెక్కగట్టి, అది పోను మిగిలినటువంటి పనులు పూర్తి అయ్యేందుకు డబ్బులు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి వచ్చేసి అమౌంట్ అనేది ఫస్ట్ మనకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం ఇస్తుంది. రిమైనింగ్ దాన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకం కింద అయితే తీసుకొని ఆ ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసి ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా! ఆ సర్వే కూడా తుదశకొచ్చేసింది. ఆ సర్వేలో లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళనేటివి జారీ చేస్తారు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు. ముఖ్యంగా ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లొచ్చేసి ఎవరికి పంపిణీ చేస్తారు అంటే, ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారంటే L2 కేటగిరీలో ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పుడు చాలామంది కూడా అర్హులను L2లోకి తీసుకోవడం జరిగింది. L2 కేటగిరీ కింద డివైడ్ చేశారనమాట. అందువల్ల L2 కేటగిరీలో అర్హులు ఎక్కువ మంది ఉండటంతో ఈ యొక్క డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కొంచెం వరకు ఈ యొక్క L2 లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు. దాని తర్వాత రిమైనింగ్ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అనేటువంటివి ఇవ్వటం జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్‌లో ఉంటుంది. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారనే విషయం గురించి కామెంట్‌లో పెట్టండి. లేదు మీకు తెలియకపోతే ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి స్టేటస్ చెక్ చేసుకొని మీరైతే తెలుసుకోవచ్చు. అది ఎలాగో వన్ బై వన్ సింపుల్‌గా చూపిస్తాను మీకిక్కడ. ఓకేనా? ఫస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్‌లోకి గూగుల్‌లోకి వెళ్ళిపోయాక అక్కడ ఇందిరమ్మ ఇండ్లు .gov.in అని సెర్చ్ చేస్తే మీకు వెబ్‌సైట్ అనేది రావడం జరుగుతుంది. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ ఆధార్ నంబర్ చూస్ చేసుకోండి. మాక్సిమం అందరికీ ఆధార్ నంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ నంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకొని ఆ నంబర్‌ని ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకున్నట్లయితే మీకు స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు, మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయండి. మీరు L2లో ఉంటే మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అయినా సరే, ఇందిరమ్మ ఇల్లు అయినా సరే ఖచ్చితంగా వస్తుంది.
అలాగే మీకు అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుందో చూపించండి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుందా? లేదంటే ఎంపీడీఓ అప్రూవల్ చూపిస్తుందా? లేదంటే ఇంకేమైనా చూపిస్తుందా? అనే విషయం గురించి కూడా కామెంట్‌లో పెట్టండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. మీకు ఇల్లు అనేది వస్తుందా? రాదా? అని. మాక్సిమం చాలా వరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉంది కాబట్టి మీకు ఆ అప్రూవల్ ఇవ్వాలి అంటే ఎంపీడీఓ ఆఫీస్‌లో అధికారి మీ యొక్క అప్లికేషన్‌ను వెరిఫికేషన్ చేయాలి. దాని తర్వాతే మీకు అప్రూవల్ అనేది కావడం జరుగుతుంది అక్కడ. ఇలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఓకేనా? సో, ఇకపోతే జిల్లాల వారీగా అర్హుల జాబితాలను కూడా కొన్ని గ్యాదర్ చేసి తీసుకొచ్చాను మీకోసం. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. మీ యొక్క ఏరియాలకు సంబంధించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కోసం ఈ యొక్క అర్హుల జాబితాలను వైస్‌గా మొత్తం కూడా నేను ఏర్పాటు చేసి తీసుకురావడానికైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఇది కొల్లూరు ఏరియాకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. సో, ఫస్టు ఇక్కడ పటాన్ చెరువు అంటే ఏరియా నేమ్ ఇక్కడ పటాన్ చెరువు. దాని తర్వాత నంబర్ వచ్చేసి నంబర్ ఉంది. అప్లికెంట్ నేము, మొబైల్ నంబరు, ఆధారు, దాని తర్వాత కేటగిరీ ఉంది, కాలనీ ఉంది, బ్లాక్ అండ్ ఫ్లోర్, ఫ్లాట్ నంబరు మొత్తం కూడా ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ పేర్లు కూడా మీరు చూడొచ్చనమాట. లక్ష్మి అని ఉన్నారు, మీనా అని ఉన్నారు, ఓకేనా? శ్రీనివాస్ అనే పేరుంది. సో, ఇలాగ మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఈ లిస్ట్‌లో చెక్ చేసుకోండి. ఇవి మాక్సిమం క్యాస్ట్ వైస్‌గా కూడా ఉన్నాయి చూడొచ్చు. పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అనమాట. సో, ఎస్సీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ మాక్సిమం వాళ్ళ పేర్లయితే ఉన్నాయిక్కడ. ఈ లిస్టులన్నిటిని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళి ఒకసారి చెక్‌ఔట్ చేసుకోండి. ఓకేనా? క్లియర్‌గా. ఇది కూడా ఈ కొల్లూరు ఏరియాకి సంబంధించినటువంటి లిస్టే. క్లియర్‌గా చూడొచ్చు. ఓకేనా? ఆ కొల్లూరు ఏరియాలో ఏరియా వచ్చేసి మనకు ఓకేనా? కొల్లూరు ఏరియాకి సంబంధించి అక్కడ బహదూర్‌పుర కాలనీకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడొచ్చు. సో, ఇది పెంజరమడుగు ఏరియాకు సంబంధించినటువంటి ఎల్లండు కాలనీకి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. ఓకేనా? సో, ఇందులో కూడా పేర్లు ఒకసారి మీరు గమనించొచ్చు. సో, ఇక్కడ మీకు తెలుగులో అయితే రాసుకొచ్చి తెలుగులో ఉండేటట్లయితే తీసుకొచ్చాను. పేర్లనేటువంటివి మొత్తం కూడా. ఓకేనా? ఇక్కడ కూడా బ్లాకు, ఫ్లోరు, ఫ్లాట్ నంబర్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా చూడొచ్చు. ఇది మంచెర్ల ఏరియాకు సంబంధించి ఓకేనా? ఎల్లండు కాలనీలో మీకు పేర్లు అనేటువంటివందరూ కూడా ఇలాగ తీసుకురావడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా లిస్టే అనమాట. బొజ్జాగుట్ట నాంపల్లి కాలనీకి సంబంధించినటువంటి లిస్ట్. ఓకేనా? సో, ఇక్కడ కూడా చూడొచ్చు. ఇది కూడా మంచెర్లకి. సో, ఫైనల్‌గా ఇదొచ్చేసి అబ్దుల్లాపూర్. ఓకేనా? ఎల్బీ నగర్ కాలనీ ఏదైతే ఉంటుందో అబ్దుల్లాపూర్‌లో ఓకేనా? సో, ఆ యొక్క ఎల్బీ నగర్‌కి సంబంధించినటువంటి ఆహ్, లిస్ట్ అనమాట ఇది. ఇలాగా మీ యొక్క ఏరియాలకు సంబంధించినటువంటి లిస్ట్‌లను గ్యాదర్ చేసి తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తాను. సో, ఇలాగా కొన్ని లిస్టులయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చానండి. మీ యొక్క ఏరియాలకు సంబంధించినటువంటి లిస్టులను కూడా కావాలి అనుకుంటే కామెంట్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా గ్యాదర్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో, రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. నేను పెట్టేటువంటి వీడియోస్‌ని కూడా చూస్తూ ఉండండి గైస్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించిన అప్డేట్స్ కోసము. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.